బాడీ ఇలా చూస్తున్నాం కదా, ఈ శరీరాన్ని చూసి మనము చాలాసార్లు అమ్మో నేను సన్నగా అయిపోతున్నాను, నాకు ఆరోగ్యం సరిగా లేదు అని నువ్వు ఎంత కేర్ తీసుకుంటావు? అవునా? ఏం చేస్తావు? దానికి మంచి తిండి పెడతావు, విటమిన్స్ ఏంటేంటో ట్యాబ్లెట్స్ వేసుకుంటావు, నేను మంచి ఆరోగ్యం ఉండాలి వ్యాయామం చేస్తావు, మంచిగా విశ్రాంతి కావాలని నిద్రపోతావు. ఎన్ని రకాలుగా ఈ యొక్క బాడీకి నీవు ఆలోచన చేస్తావు. అయితే ఏదో ఒక రోజు ఈ శరీరమే ఏమవుతుంది, దాని రూపురేఖలు మారుతూనే వస్తాయి. నువ్వు ఎంత పుష్టికర ఆహారము పెట్టినా నీ వయస్సు పెరిగే కొద్దీ ఏమవుతుంది, మెల్లమెల్లగా నువ్వు డౌన్ఫాల్ కావడము గ్యారెంటీ. అయితే అదే ఆహారము ఆత్మకు పెట్టు, నువ్వు దినదినము పక్షిరాజు వలె ఎదుగుతూ పోతావు. శరీరానికి నువ్వు ఎన్ని రకాల పోషకాలు పెట్టినా, ఎన్ని రకాల విటమిన్స్ వేసినా, ఎన్ని రకాల మాంసము చికెన్ ఫిష్ పెట్టినా, మంచి నిద్ర ఇచ్చినా, మంచి వ్యాయామం ఇచ్చినా, ఒకానొక దినములో అది మెల్లమెల్లగా కిందికి దిగిపోతూనే ఉంటుంది. అయితే వారు ముసలి ప్రాయమందు చిగురు పెట్టుడు అనేది ఆత్మకు సంబంధించింది. నువ్వు ఆత్మలో గాన అదే బలమును యూజ్ చేసావనుకో, అవును ఇన్ని పోషక పదార్థాలను నా శరీరాన్ని పెడుతున్నాను కదా, నా ఆత్మకు ఎందుకు పెట్టకూడదని నువ్వు డిసైడ్ అయితే నీ ఆత్మ ఎలా అవుతుందట? పుష్టి కలిగి ఉంటుంది. నీ ఆత్మ పుష్టి